బేహద్ పరం మహాశాంతి సాక్షి వేణు చేసినటువంటి క్లాస్లో బాపూజీ నిరాకారి మనసు యొక్క రహస్యాన్ని చెప్పాను. దాని గురించి ఈరోజు విచారసాగరం మతను క్లారిఫికేషను. దీన్ని మనసు యొక్క రహస్యమని చెప్పవచ్చు. మనసు ఎలా ఉంటుంది, ఏ కళలో మనసు ఎలా ఉంటుంది, ఇదంతా బాపూజీ ఒక పోడ్కాస్ట్లో నాకు స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా మీరు వినే ఉంటారు అంటున్నారు. ఇప్పుడు ఈ మనసు యొక్క అతి సూక్ష్మ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు రివైజ్ చేసుకుంటే ద్వైతము మరియు అద్వైతం యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. అద్వైతం అంటే ఏమీ ఉండదు, ద్వైతము అంటే ఉంది అని అర్థం. రచయిత మరియు రచన యొక్క సత్యము అని, ఇది కూడా మొత్తం ఈ విషయము అద్వైతవాదులకి మనం చెప్తాము. మనం మన బుద్ధికి అతీతంగా వెళ్ళాలి అని అంటారు కదా. ఏ మనసు బుద్ధికి అతీతంగా వెళ్ళాలి? పరంధామం గురించి మాట్లాడినప్పుడు నిరాకారి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏ మనసు ఉంటుంది? వాస్తవంగా అక్కడ మనసు ఉంటుందా? ఎందుకంటే అక్కడ భావాతీత, గుణాతీత, త్రిగుణాతీత స్థితి అని చెప్పారు కదా. మరి త్రిగుణాతీత స్థితిలో కూడా మనసు ఎలా ఉంటుంది అనే విషయం నేను బాపూజీని అడిగాను. అప్పుడు బాపూజీ చక్కగా దీని గురించి చెప్పారు. నిరాకారి మనసు లేకుండా సాకార సృష్టి కూడా జరగదు కదా. అంటే నిరాకారి మనసు, నిరాకార పరమాత్మ లోపల ఉండి సంకల్పం చేశాడు, నేను సృష్టిని రచన చేయాలి అని. అప్పుడు సృష్టి రచన అనేది జరిగింది. రచయితకు సృష్టి రచన చెయ్యాలనేటువంటి సంకల్పం రావటం అంటే నిరాకారంలోనే సంకల్పం వస్తే ఆయన ఆకారి రూపం వచ్చి ఆకారి రూపం నుండి ఆకారి సృష్టి బ్రహ్మ విష్ణు శంకరులు కానీ రచన చేశారు. సాకారం తర్వాత ఏర్పడింది. ఇదే అన్నిటికంటే గొప్ప సమాచారం కదా. బాపూజీ బేహద్ పరమ జ్ఞానంలో మాత్రం ఇది ఇవ్వబడింది. ఆకారం ముందు సూక్ష్మ సంకల్పం జన్మిస్తుంది, తర్వాత స్థూల రూపంలో వ్యక్తమవుతుంది. అంటే ఆత్మకు 3 స్థితులు ఉంటాయి: నిరాకారి, ఆకారి, సాకారి. బాపూజీ వీడియోలో కూడా చెప్పారనమాట. నిర్గుణ స్థితి ఉన్నప్పుడు బ్రహ్మకు ఒక కోరిక అనేది వస్తుంది, అంటే అప్పుడు సృష్టి ఏర్పడుతుంది అని అంటారు. మహాబ్రహ్మ యొక్క కోరికతోటే అనేక బ్రహ్మల సృష్టి జరిగింది. అంటే మహాశివుడు కూడా నేను అనంతం కావాలని సంకల్పం చేసినప్పుడు సంకల్పం అనేది వచ్చింది కదా, బ్రహ్మల సృష్టి జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సంకల్పం అంటే ఏమిటి. మొదటి సంకల్పం ఎందుకు వచ్చింది? సంకల్పం అంటే ఆలోచన. ఆలోచన వచ్చింది అంటే అక్కడ మనసు కూడా ఉండాలి కదా. మనకు మనసు, ఆలోచన మనసులోనే వస్తుంది. కాబట్టి నిరాకారి మనసు లేకుండా సాకార సృష్టి ఏర్పడదు. నిరాకారిలో సంకల్పం రాకపోతే ఒకటి నుండి అనేకం అనేది కాలేరు, ఒక అనంతం కూడా కాలేరు. ఈ అనంతం కావాలనే కోరిక రాకపోతే ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి జరిగేది కాదు. ఆయన కూడా సంకల్పంతోనే సృష్టి చేశారు. అంటే నిరాకారి ప్రపంచంలో కూడా బ్రహ్మస్వరూపమైన నిర్గుణ నిరాకారి పరమాత్మతో ఒకటి నుండి అనేకం అవ్వాలి అనే ఒక సంకల్పం వచ్చింది. సంకల్పమే ఆలోచన. అక్కడ నిరాకారి మనసు ఉందని రుజువు చేస్తుంది. ఇది మొదటిసారి విన్నవారికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ మెల్లగా డీకోడ్ చేస్తాం. ముఖ్యమైనటువంటి లైను, మనకు సొంత ఆకారం లేదు, కానీ అన్ని ఆకారాలకు బీజం మనసులోనే ఉంటూ ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఏది చేసినా దాని మొదటి బీజం మన మనసులో ఆలోచనగా వస్తుంది. ఏ పని అయినా స్థూలంగా చేయటానికి ముందు దాని బ్లూ ప్రింట్ మన మైండ్లో తయారవుతుంది. అందుకే ముందు సూక్ష్మ ప్రపంచం ఏర్పడుతుంది, తర్వాత స్థూల ప్రపంచం ఏర్పడుతుంది.
ఆత్మ యొక్క 3 స్థితులలో మనసు ఉంటుంది. సాకారి స్థితిలో ఆత్మ పంచతత్వాల స్థూల శరీరంలో ఉంటుంది, మృత్యులోకంలో ఉంటుంది. మృత్యులోకంలోని మనసు కర్మ సంబంధం, కర్మ బంధన ప్రకారం నడుస్తుంది. కారణ శరీరంలో అనేక జన్మల రికార్డింగ్స్ ఉంటాయి. వాటి ప్రకారమే మనసు నడుస్తుంది, స్వప్నం చూస్తుంది, సంకల్పం చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మనసు చాలా శుద్ధంగా ఉంటుంది, కొన్నిసార్లు వికారాలతో అశుద్ధంగా ఉంటుంది. మోక్షం కావాలి అంటే మన మనసు మన పరమాత్మలో లగ్నం అవుతుంది. ఆకారి స్థితి సూక్ష్మ ప్రపంచం. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఈ కళ్ళకు కనిపించదు. ఇది పంచతత్వాలతోటి కాదు, 3 తత్వాలతోటి అనగా ఆకాశము, వాయువు, అగ్ని ఏర్పడుతుంది. భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపలోక, బ్రహ్మపురి, సత్యలోకం. ఇక్కడ కూడా కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం ఉంటే మనసు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అతృప్త ఆత్మలు భూత ప్రేతాలుగా తయారవుతాయి. మంచి ఆత్మలు దేవాత్మలుగా, ఋషి ఆత్మలుగా ఉంటాయి. మనిషి జన్మ ఎందుకు ముఖ్యము అంటే ఇక్కడే మనం కారణ శరీర రికార్డ్స్ను నాశనం చేసుకోవచ్చు. స్వర్గలోకం వెళ్ళినా ఇది సాధ్యం కాదు, అది భోగన శరీరం. ఉన్న పాప పుణ్యాలు, పుణ్యమైతే స్వర్గంలో, పాపమైతే నరకంలో అంటూ అనుభవించాల్సిందే. పరమాత్మను గుర్తు చేసుకున్నటువంటి కోరిక అక్కడ సంకల్పం కూడా ఉండదు, విధి విధానం తెలియదు, తపస్సు త్యాగము అందుకునే దేవతలు చేయరు. చెయ్యాలన్నా మళ్ళా భూమి మీదే రావాల్సి వస్తుంది. నిరాకారి స్థితి, దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. నిరాకారి మనసు లేకుండా సృష్టి సాధన కూడా కాదు అని మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఆత్మ యొక్క 3 స్థితులు ఏంటో, వేరువేరుగా మనసు ఎలా పనిచేస్తుందో ఈ వీడియో ద్వారా, ఈ యొక్క మెసేజ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మరి మన కర్మల రికార్డింగ్ ఉన్నప్పుడు వాటిని సమాప్తం చేసుకోవటము మనకు ఇప్పుడు చేయాల్సిన పని. ఈ జన్మలోనే మానవుడు కర్మల ఖాతాలను సమాప్తం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఛాన్సుని మానవ జన్మలో, అందుకని మానవ జన్మ దుర్లభమైనది అంటారు. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది అంటారు. కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకోండి. భూమి మీదకి ఎందుకున్నామో తెలుసుకోండి. దీని గురించి పోడ్కాస్ట్లో అనంత్ కానీ, మరి అనంతబాయి కానీ, లైవ్లో బాపూజీ ఎన్నో రహస్యాలు చెప్పారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. నమస్తే.